Reddy Garu to address our distinguished audience with his thoughtful words. Sir, please. Honorable Chief Guest, Shri Dr. Reddy Garu, Shri K. Pratap Shivkishore Garu, and guest of honor, Dr. V.V. Swarup Garu, Shri S.V.R. Gandhi Garu, all the dignitaries on the stage, my dear principals, parents, friends, well-wishers, and my dear young friends. What is education? Why are we studying at all? అసలు చదువు అంటే ఏంటి? ఎందుకు చదువుకుంటున్నాం మనం? పని లేకనా? చదువు అంటే ఏంటి? చదువుకునేది డబ్బు సంపాదించడం కోసమేనా? వేరే పర్పస్ లేదా? చదువు అనేది డబ్బు సంపాదించడం కోసమేనా? వేరే పర్పస్ ఏమీ లేదా? ఒక స్కూల్లో ఒకసారి ఆ ప్రిన్సిపల్ అడిగాడు 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కుర్రోని, అరే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా ఏమవుతావురా అని. వాడు చెప్పాడు, సార్ నేను కంప్యూటర్ ఇంజనీర్ అవుతా సార్ అన్నాడు. అరే బాబు నీ సెకండ్ ర్యాంక్ మరి నువ్వేమవుతావురా? సార్ నేను కూడా కంప్యూటర్ ఇంజనీర్ అవుతా సార్. అరే థర్డ్ ర్యాంక్ నువ్వేమవుతావురా? సార్ నేను కూడా కంప్యూటర్ ఇంజనీర్ అవుతా సార్. ఫోర్త్, అరే నీకు 4th ర్యాంక్ వచ్చింది కదా నువ్వేమవుతావు? సార్ నేను కూడా కంప్యూటర్ చదివి మంచి జాబ్ సంపాదించుకుంటాను సార్ అన్నాడు. అలా ఫస్ట్ 10 ర్యాంక్స్ని అడిగాడు ఆ ప్రిన్సిపల్. అందరు కూడా కంప్యూటర్ చేస్తా, జాబ్ కావాలా, జాబ్ చేస్తా, డబ్బు సంపాదిస్తా అనే జవాబులు వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి. మరి ఆ ప్రిన్సిపల్ ఆ లాస్ట్ ర్యాంక్ వైపు తిరిగి, ఒరే రవి నీకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది కదా నువ్వేం చేస్తావురా అని అన్నాడు. నేనా సార్ అని తలగొక్కుని, సార్ వాడు ఫస్ట్ ర్యాంకు, ఈ సెకండ్ ర్యాంకు, వీడు థర్డ్ ర్యాంకు, 4th ర్యాంకు, ఈ 10 ర్యాంకర్స్ కంప్యూటర్స్ చదివి వాళ్ళు జాబ్స్ చేస్తారంట సార్. కాబట్టి నేను ఒక మంచి కంపెనీ ఓపెన్ చేసి వీళ్ళందరికీ జాబ్స్ ఇప్పించి వాళ్ళ చేత పని చేయించి ప్రాఫిట్ నేను తీసుకుంటా సార్ అన్నాడు. తెలివి ఎవడబ్బు సొమ్ము? రిలయన్స్ ఉన్నాడు ధీరుభాయ్ అంబానీ, ఆయన 10th క్లాస్ ఫెయిల్డ్, గుజరాత్ నుంచి 10th క్లాస్ ఫెయిల్డ్ ధీరుభాయ్ అంబానీ. ఆయన రిలయన్స్ కంపెనీ పెట్టి లక్షల మందికి ఎంబీఏస్కి ఎంసీఏస్కి జాబ్ ఇచ్చాడు. 10th క్లాస్ ఫెయిల్డ్ క్యాండిడేట్ ధీరుభాయ్ అంబానీ. అదే కోవలో ఇప్పుడు గౌతమ్ అదానీ గారు ఉన్నారు. ఆయన ఒక 10th క్లాస్ ఫెయిల్డ్, ఆయన కొన్ని లక్షల మందికి ఎంబీఏస్కి ఎంసీఏస్కి జాబ్స్ ఇస్తున్నాడు, లక్షల కోట్లు సంపాదించాడు. డబ్బు సంపాదించాలంటే చదువు కావాలా? ఆలోచించండి. మనం చదువుకునేది ఒక డబ్బు సంపాదించడం కోసమే కాదు, మరి దేనికి? నేను 1980sలో ముంబైలో చదివాను. అక్కడ చర్చ్ గేట్ నుంచి ఈ ఎలక్ట్రిక్ లోకల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. చర్చ్ గేట్ మీ అందరికి కూడా తెలిసి, కొంతమందికి తెలిసే ఉంటుంది చర్చ్ గేట్. ఆ చర్చ్ గేట్లో ఎలక్ట్రిక్ ట్రైన్ ఆగింది. ఒక సమోసాలు అమ్మే అబ్బాయి చేతికి బుట్ట తగిలించుకొని
దాంట్లో నిండుగా సమాసాలు పెట్టుకుని పొద్దున పూట కదా పొద్దున్నే వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపట్లో చాలామంది ఉద్యోగస్తులు వచ్చారు. టైలు బూట్లు వేసుకొని టక్ చేసుకొని వచ్చారు. వచ్చి ఆ ఎంటీగా ఉన్న సీట్లో కూర్చున్నారు. ఇంకా కొంతమంది వచ్చారు. అప్పుడు ఈ సీట్లో ఈ సమోసాలు అమ్మే కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక అతను అన్నాడు, ఏ లేరా 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 నీకెందుకు ఇలా సీట్లో కూర్చున్నావు, ఇంతమంది ఆఫీసర్స్ వచ్చాము లేలే అని చెప్పి వాడిని ఆ సీట్లోంచి లేపి వీళ్ళు కూర్చున్నారు. ట్రైన్ స్టార్ట్ అయింది. కొద్దిసేపు ట్రైన్ కదిలిన తర్వాత ఆ టై కట్టుకున్న అతను ఈ సమోసాల కుర్రని అడిగాడు, ఒరే బాబు ఏం పేరు నీ పేరు అంటే వాడు చెప్పాడు, నా పేరు శంకర్ సార్. శంకరు, నీకు ఎన్ని సమోసాలు అమ్ముతారు రోజుకి ఎన్ని సమోసాలు అమ్ముతావు అన్నాడు. సార్ నేను 3000 సమోసాలు అమ్ముతాను సార్ సాయంత్రంకి వెళ్ళా. 3000 సమోసాలు అమ్ముతావా? మరి సమోసాకి ఎంత వస్తుంది? సమోసాకు ₹1 వస్తుంది సార్. అప్పుడు ఆ టై కట్టుకున్న అతను ఆఫీసరు, ఒరే నీకు అంటే సమోసాకు ₹1, 3000 సమోసాలు అమ్ముతావు, ₹3000 అంటే నెలకు ₹90,000. ఒరే బాబు మాకు వచ్చేది నెలకు 50,000, మేము నిల్చుంటాం నువ్వు కూర్చోరా అన్నాడు. మేము నిల్చుంటాము నువ్వు కూర్చోరా బాబు, ఎందుకంటే మా కాడికి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, మేము సంపాదించేది 50,000, నువ్వు సంపాదించేది 90,000, బాబు నువ్వే కూర్చోరా అన్నాడు. చదువుకునేది డబ్బు సంపాదించడం కోసమే కాదు. అలా అయితే చదువు అవసరం లేదు. చదువుకునేది డబ్బు సంపాదించడంతో పాటు విలువలతో కూడిన జీవితాన్ని జీవించడం కోసం, విలువైన జీవితం జీవించడం కోసం, మంచి జీవితం జీవించడం కోసం, అర్థవంతమైన జీవితాన్ని జీవించడం కోసం. అది చదువు యొక్క పరమార్థం. అర్థవంతమైన జీవితాన్ని జీవించడం కోసమే మనందరికీ చదువు కావాలి. డబ్బుతో పాటు అర్థవంతమైన జీవితాన్ని జీవించడమే ఈ చదువు యొక్క పరమార్థం. అందుకనే పిల్లలందరినీ బాగా చదివించి వాళ్ళకి విలువలు నేర్పించి ఆ విలువలతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలో తల్లిదండ్రులుగా మనం నేర్పించాలా. అదే ఆక్స్ఫర్డ్ స్కూల్స్లో మా టీచర్స్ మేమందరం కూడా నేర్పించేది, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలని. అంతకు మించి జీవితంలో ఏముంటుంది చెప్పండి? అర్థవంతమైన జీవితం జీవించడం, విలువలతో కూడిన జీవనాన్ని సాగించడం, అదే కదా చదువు యొక్క పరమార్థం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.